మీరేం కంగారు పడకండి. నేను రేపే బయలుదేరుతాను. ప్రసాదం తయారు చేయడానికి రేపు శుభదినం, సరేనా? సరేనమ్మా. ఉంటానండి. మంచిదమ్మా. అమ్మగారు రేపు కుటుంబ సమేతంగా బయలుదేరి వస్తున్నారు. నేను నిర్ణయం తీసుకున్నాను. ఈసారి పల్లెటూరికి కుటుంబ సమేతంగా వెళ్లదలుచుకోవడం లేదు. నేను నా భర్త మాత్రమే వెళ్తాం. ఒక విధంగా అదే మంచిదిలేండి. మనుషులు ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్టు మనమందరం అక్కడికి వెళ్ళి మర్యాద పలచన చేసుకొని వస్తున్నాం. అందరం వెళ్దాం. ఎందుకు? ఈసారైనా అక్షయ్తో ప్రసాదం తయారు చేద్దాం. ఏం అవసరం లేదు. మొన్న నిహారిక వాళ్ళ వలన అలా జరిగింది. ఈసారి అక్షయ ఖచ్చితంగా తయారు చేస్తున్నదయ్యా. శౌర్య పాము అని అరవడం వల్ల భయపడిపోయి ప్రసాదం నేలపాలు చేశాను. ఈసారి జాగ్రత్తగా చేస్తాను నానమ్మా. ఆ పిలుపే భరించలేకపోతున్నాను. నీతో ప్రసాదం చేయిస్తే అస్సలు తట్టుకోలేను. ప్రసాదం అక్షయ్ చేయగలిగితే నీ అనుమానాలకి నివృత్తి దొరుకుతుంది వేద. నీ అపార్థాలు తొలగిపోతాయి కదా వేద. అనుమానాలు మరింత బలపడిపోయాయి. అసలు మీ అనుమానం ఏంటో చెప్పండి అత్తయ్య. ముందు ఆ విషయం గురించి మాట్లాడదాం. ఆ విషయం గురించి నేనందరి ముందు చర్చ పెట్టను. ఏకంగా తీర్పే చెప్తాను. రేపు నేనే ముక్కు పుడక ధరించి అమ్మవారిని పట్టుకుని వెళ్లి ప్రసాదం తయారు చేసి రైతులకిచ్చేసొస్తాను. నేను నా భర్త మాత్రమే వెళ్తున్నాం. అత్తయ్య, భోజనం ముందు అక్కడ రైతుల కడుపులు నిండాలి. అత్తయ్య గారు లాంటి జాతకం గల కూతురని మురిసిపోయాం. ఇప్పుడేమైంది? దాన్ని మురిసిపోవడం అని అనరు నిహారిక, విర్రవీగడం అని అంటారు. అర్రే, వదిన కరెక్ట్ ఓడి వాడింది. చింత చచ్చినా పులుపు చావలే. అంటే ఏంటి కింగ్ అంకుల్? చేసిన వెధవ పనికి వీళ్ళకి క్షమాపణ దొరికినా బుద్ధి మాత్రం మారలేదు అని. వెళ్ళవా పెద్ద చెప్పొచ్చు గాని. నీ కూతురికి ఎలాంటి విలువ లేకుండా పోయింది కదా పాపం.